హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు ఒక కొత్త టాపిక్ అయితే తీసుకొచ్చాను. ఆ కొత్త టాపిక్‌లో ఏంటంటే మీకు మొత్తం 5 టాపిక్స్ అయితే నేను మీకు ప్లే చేస్తానన్నమాట. ఆ 5 టాపిక్స్ ఏంటనేది మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ టాపిక్‌లో 5 వచ్చేసరికి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కంప్లీటెడ్. సో విన్నారు కదా! ఇవాల్టితో 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిందన్నమాట. దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి మీ టార్గెట్ ఫినిష్ అయితే మీ డైట్‌ని ఎలా ఆపాలి? ఇది మన సెకండ్ టాపిక్ అన్నమాట. అండ్ థర్డ్ టాపిక్ మన డైట్ సడెన్‌గా ఆపితే ఏమవుతుంది? ఓకేనా? ఇది థర్డ్ టాపిక్ అన్నమాట. ఇంకా ఫోర్త్ టాపిక్‌లోకెళ్ళిపోతే మనం, మన డైట్ స్లో ఆపితే ఏమవుతుంది? అర్థమవుతుందా? మన డైట్ స్లోగా ఆపితే ఏమవుతుంది? ఇదనమాట. అండ్ లాస్ట్ టాపిక్. తర్వాతొచ్చేసరికి వెయిట్ పెరగకుండా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? సో, ఈ 5 టాపిక్స్ మీద మనం అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం. ఈ 5 టాపిక్స్ మీరు వీడియో కంటిన్యూగా చూస్తున్నప్పుడు ఎక్కడ ఫార్వర్డ్ గాని, స్కిప్ గాని చేయొద్దు. పొర్రపాటున ఏమన్నా స్కిప్ గనక చేశామంటే మీకు పాయింట్స్ అనేవి అర్థం కాదు. ఏదో అన్నట్టు అనిపిస్తది. అంటే ఒకటి అర్థమైపోయి ఇంకొకటి అర్థమవుతదనమాట. సో, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. వీడియో తొందరగా మాక్సిమం వీలైనంత తొందరగానే ఇదైతే నేను ఫినిష్ చేస్తాను. సో, వీడియో అయితే చివరి వరకు చూడండి. ఒక ఒక మంచి మెసేజ్ గాని, ఒక మంచి డైట్ గురించి ఒక అవగాహన అనేది మీకు ఎలా వస్తదనమాట. ఎలా ఆపాలి? ఏం తినాలి? ఏ టైంలో ఏం తినాలి? ఇయన్నీ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఎంత తగ్గుతాం? సెకండ్ మంత్‌లో డైట్ కంటిన్యూ చేస్తే ఎంత తగ్గుతాం? ఇలాంటివన్నీ మనం డీటెయిల్‌గా అయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం అనమాట. సో, దయచేసి వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అయితే అర్థమవుతుందనమాట. సో, మనం ఇప్పుడు టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కంప్లీటెడ్. సో, ఈరోజు 30 డేస్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి, మనం వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. 30 డేస్ కంప్లీట్. నేను ఎంత తగ్గాను? నేను మీకు ఆల్రెడీ తెలుసు. నేను 147, 150 మధ్యలో ఉన్నానని తెలుసు మీకు. నేను 15 కేజీస్ తగ్గాను. ఓకేనా? నేను స్టార్టింగ్ చాలా స్పీడ్‌గా తగ్గాను. ఆల్‌మోస్ట్ 20 డేస్‌లో 20 రోజుల్లో నేను 14 కిలోలు, 13 కిలోల వరకు తగ్గాను. తర్వాత ఇంకొక కిలో తగ్గడానికి నాకు 10 రోజులు టైం పట్టింది. ఈ 10 రోజులు టైంలో నేను పెరిగాను, తగ్గాను, స్టక్ అయ్యాను, మళ్ళీ పెరిగాను, తగ్గాను, స్టక్ అయ్యాను. ఈ గ్యాప్‌లో నా స్కిన్ అనేది లూజ్ అయిన స్కిన్ టైట్ అవుతుంది. సో, ఆల్రెడీ దీని గురించి నేను మీకు ఒక వీడియో చేశాను. వెయిట్ స్టక్ అయితే ఏం చేయాలి అని వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో, 30 డేస్ కంప్లీట్ అయినయి. నెక్స్ట్ నేను కొనసాగించాలా? లేదా? అంటే నేను మాత్రం కొనసాగిస్తాను. ఎందుకంటే నేను 150 కేజీస్ ఆల్‌మోస్ట్ ఉన్నాను. నా టార్గెట్ వచ్చేసరికి నేను 100 పెట్టుకున్న టార్గెట్ 50 కేజీస్ తగ్గాలి. సో, 50 డేస్‌లో నాకు 1 మంత్‌లో తగ్గలేను కదా! సో, నేనైతే కంటిన్యూ చేస్తా. మీలో ఎవరైనా నాకులాగా 150, 200 కిలోలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నాతో పాటు కంటిన్యూ చేయండి. నేను సెకండ్ మంత్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఓకేనా? కాకపోతే మీకొక చిన్న విషయం చెప్పాలి. మనం బిర్యానీలు గాని, అయి గాని, ఇయి గాని మిస్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఈ 30 డేస్ ఛాలెంజ్ అయిపోయినాక హ్మ్. ఒకరోజు బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది మన బాడీకి మనం ఇస్తున్న గిఫ్ట్ అనమాట అది. ఒక 30 డేస్ కంప్లీట్ అయింది. ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలంతే. ఓకేనా? అలా అని చెప్పి 3 పూటలు తినమాకండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చికెన్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ అన్నా చాలా ఇష్టం అనమాట. నేను ఈ 30 డేస్ ఫుల్లీ అవాయిడ్ చేసి నేను కంప్లీట్ డైట్‌లో ఉన్నాను. సో, ఈ 30 డేస్ నేను కంప్లీట్ డైట్‌లో ఉన్నాను కాబట్టి నేను వన్ డే అయితే నేను బ్రేక్ చేయాలనుకుంటున్నాను కంపల్సరీ. ఎందుకంటే చేస్తే మన బాడీ మనకి కొంచెం అబ్బా! కొంచెం క్రేవింగ్స్ తగ్గినియి. కొంచెం ఒక చికెన్ బిర్యానీ తింటున్నాను. ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటదనమాట. అది మన బాడీకి మనం ఇచ్చుకున్న గిఫ్ట్ అనమాట. సో, ఏం కాదు. ఒకసారి ఒకరోజు బిర్యానీ 30 డేస్ ఛాలెంజ్ తర్వాత ఒకరోజు బిర్యానీ తింటే కొంపేం మునిగిపోదు. చక్కగా 30 డేస్ ఎవరైనా 150, 200 కేజీలు ఉన్నవాళ్ళు ఒకరోజు బిర్యానీ పెట్టుకొని 30 డేస్ తర్వాత చక్కగా మీకు ఇష్టమైన ఫుడ్ వెజిటేరియన్స్ అయితే మీ వెజిటబుల్ బిర్యానీ గాని, మీ ఇష్టమైన ఫుడ్ అది. ఏదైనా పర్లేదు. ఓకేనా? అది ఒక టైమే పెట్టుకోండి. ఓకేనా? డే మొత్తం మీద ఒక్కసారి తినండి. మీ క్రేవింగ్స్ అనేది మొత్తం ఒక హ్యాపీగా ఫీలింగ్ ఉంటది మీకు. అబ్బా! మంచిది తిన్నాంరా ఇన్ని రోజుల తర్వాత తిన్నాము అనే ఒక టీయర్స్ వస్తాయి కళ్ళలో నుంచి. ఆ విధంగా అయితే ఉంటదనమాట. సో, ఇది తిన్న తర్వాత మళ్ళీ సెకండ్ డే వచ్చేసరికి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి. ఓకేనా? మన డైట్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి సెకండ్ మంత్ నుంచి అంటే అది చెప్తాను. ఫస్ట్ డే మీకు ఇష్టమైన చీట్ ఫుడ్. ఓకేనా? అది కూడా మనం డైట్ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? లేదు ఇక్కడ మించి నేను డైట్ కంప్లీట్ చేయను. నేనింకా కుదరట్లేదు. నేను కొంచెం వేరే స్టేట్స్ ఎళ్తున్నాను. అక్కడ కుదరట్లేదు అనుకున్న వాళ్ళేంటంటే, దానికి నా దగ్గర పాయింట్ ఉంది. ఆ పాయింట్స్ కూడా మీకు చెప్తాను. అయి వీడియో మధ్యలో చెప్తాను. అదొకసారి అయితే వినండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి 150 కేజీలు ఉన్నవాళ్ళు రెండో మంత్ కూడా కంటిన్యూ చేయాలి. లేదు ఈ టార్గెట్ ఫినిష్ చేయలేదు. అంటే ఈ కొంతమంది ఒక నెలలో నాకు 5 కేజీలు తగ్గితే చాలు. నా బాడీ నాకు 5 కేజీలు టార్గెట్ పెట్టుకున్నోళ్ళుంటారు. కొంతమంది లేడీస్ కానీ, జెంట్స్ కానీ ఉంటారు. వాళ్ళేంటంటే
ఎంత జిమ్‌లు చేసినా గాని, ఎంత వాకింగ్‌లు, పరిగెత్తినా, స్ప్రింట్‌లు కొట్టినా, అది ఏరోబిక్స్ చేసినా, ఏం చేసినా గాని నెల మొత్తం మీద కష్టపడినా కేజీ, 2 కిలోలు మించి కూడా తగ్గరు కొంతమంది. అలాంటి వాళ్ళు ఒక నెలలో మన డైట్ ఫాలో అయ్యి, ఒక నెలలో 5 కిలోలు తగ్గారనుకోండి, వాళ్ళు అక్కడితో ఆపేయొచ్చు. ఓకేనా? ఆళ్ళు ఆపేసినప్పుడు ఇంక మళ్ళీ డైట్ ఫాలో అక్కర్లేదు. ఈ డైట్ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే 30 డేస్ తర్వాత సెకండ్ మంత్ కూడా కంటిన్యూ చేయండి. ఫస్ట్ 2 డేస్, ఫస్ట్ డే కొంచెం చీట్ డే పెట్టుకోండి. అండ్ చీట్ డే కూడా కాదు, చీట్ మీల్ పెట్టుకోండి. సెకండ్ డే కంప్లీట్ ఫ్రూట్స్ మీద ఉండండి. వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అన్నమాట. కంప్లీట్ వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అంటే పుచ్చకాయ గాని, కమలాకాయ గాని, మళ్ళీ బొప్పాయి గాని, ఇలా లేకపోతే ఇది ఉంటది కదా కర్బూజా గాని, ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది 3 పూటలు పెట్టుకోండి. తర్వాత థర్డ్ డే వచ్చేసరికి మళ్ళీ మన డైట్‌లో మనం వచ్చేసేయండి. ఓకేనా? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డే చీట్ మీల్ మీకు ఇష్టమైన ఫుడ్. అలా అని 3 పూటలు తినొద్దు. మార్నింగ్ పూట ఏదన్నా ఫ్రూట్స్ తీసుకోండి. మధ్యాహ్నం పూట బిర్యానీ తినండి. నైట్ పూట ఏం తినొద్దు. పడుకోండి. ఏమైనా ఆకలేస్తే ఫ్రూట్స్ తిని పడుకోండి. ఓకేనా? సెకండ్ రోజు వచ్చేసరికి 3 పూట్ల ఫ్రూట్స్ తినాలి. ఓకేనా? ఇక థర్డ్ డే వచ్చేసరికి సెకండ్ మంత్ ఎవరైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నారో, ఇంకా వెయిట్ తగ్గాలి నేను అనుకుంటున్నారో వాళ్ళే థర్డ్ డే మాత్రం మళ్ళీ మన డైట్‌లోకి ఫస్ట్ మంత్‌లో ఎలా అయితే చేసామో మళ్ళీ అదే డైట్‌లోకి మనం థర్డ్ డే నుంచి అక్కడి నుంచి మళ్ళీ 30 డేస్ అనేది కంటిన్యూ చేసుకోండి. ఇక్కడ నేను చేసేదేంటంటే, నేనైతే 2 డేస్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఫస్ట్ డే వచ్చేసరికి నేను బిర్యానీ గాని, మటన్ బిర్యానీ తింటాను. అండ్ సెకండ్ డే వచ్చేసరికి కంప్లీట్ ఫ్రూట్స్ అయితే తింటాననమాట. థర్డ్ డే వచ్చేసరికి మళ్ళీ నా డైట్ అనేది నేనైతే కొనసాగిస్తాననమాట. సో, ఈ రకంగా అనేది మనం ఫస్ట్ టాపిక్ అయితే మాట్లాడుకున్నాం. సెకండ్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసరికి మీ టార్గెట్ ఫినిష్ అయితే మీ డైట్‌ని ఎలా ఆపాలి? ఇది మన సెకండ్ టాపిక్ అనమాట. ఏం లేదు, సింపుల్. మీ టార్గెట్ ఫినిష్ ఇందాక చెప్పా కదా! 5 కేజీస్ టార్గెట్, 10 కేజీస్ టార్గెట్ ఒక నెలలో కంప్లీట్ అయిపోయింది మీకు. లేదా ఒక నెలలో 4 కేజీలు తగ్గితే చాలు నాకు అనుకున్న వాళ్ళుంటారు. ఆళ్ళు ఈ డైట్ ఫాలో అయ్యి మీ టార్గెట్ మీరు రీచ్ అయిపోయిన తర్వాత ఈ డైట్‌ని ఎలా ఆపాలంటే ఫస్ట్ మార్నింగ్ పూట ఫ్రూట్సే. అంటే వాటర్ ఎక్కువున్న ఫ్రూట్స్ అని చెప్పా కదా! లైక్ వాటర్ మిలన్, పుచ్చకాయ గాని, బొబ్బస్కాయ ముక్కలు గాని, మళ్ళీ కర్బూజకాయ ముక్కలు గాని, ఈ రకంగా కమలాకాయలు గాని, నారింజ కాయలు గాని, బత్తాయిలు గాని, ఈ టైప్‌లో ఎక్కువ వాటర్ ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకోండనమాట. జాంకాయలు గాని ఏమి వద్దు. గట్టిగా ఉన్న ఫ్రూట్స్ వద్దు. ఓకేనా? గ్రేప్స్‌లు గాని, ఇలా వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకోండి. మీరు జ్యూస్‌లు తాగినా పర్లేదు. ఫ్రూట్స్ తిన్నా పర్లేదు. కానీ ఫ్రూట్స్ తింటే ఎక్కువ విటమిన్స్ అనేవి లోపలికెళ్తాయి కాబట్టి సో, ఫ్రూట్స్ మీద ఉండననమాట. ఓకేనా? మాక్సిమం నేనైతే ఫ్రూట్సే సజెస్ట్ చేస్తాను. లేదు మీరు జ్యూస్‌లు తాగుతామంటే దాంట్లో షుగర్ అయితే ఏసుకోవద్దు. ఓన్లీ జ్యూస్ మాత్రం తాగండి. ఓకేనా? పైనాపిల్ గాని ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ మధ్యాహ్నం కూడా ఫ్రూట్సే తీసుకోవాలి. డే మొత్తం అంటే 3 పూటలు ఆకలేసినప్పుడల్లా మీరు నేను చెప్పిన ఫ్రూట్స్, వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్సే తీసుకోండనమాట. 3 పూటలు ఈ ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ సెకండ్ డే. సెకండ్ డే వచ్చేసరికి మార్నింగ్ పూట ఫ్రూట్స్ యాజ్ యూజువల్ నేనేమైతే ఫ్రూట్స్ చెప్పానో ఆ ఫ్రూట్స్ ఎంత తీసుకోవాలి? ఫస్ట్ డే ఎంత తీసుకోవాలి? సెకండ్ డే ఎంత తీసుకోవాలంటే కొలత ఏం లేదు. మీకు కడుపు నిండేంత వరకు ఫ్రూట్స్ తీసుకోండి, నో ప్రాబ్లమ్. మధ్యాహ్నం ఫ్రూట్స్, నైట్ ఫ్రూట్స్ ఇలా ఫస్ట్ డే అనమాట. సెకండ్ డే వచ్చేసరికి మార్నింగ్ పూట ఫ్రూట్స్, స్టమక్ ఫుల్ ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ మధ్యాహ్నం ఏం చేయాలి? మధ్యాహ్నం వచ్చేసరికి హాఫ్ కప్ రైస్ తీసుకోండి. అంటే ఫుల్ కప్ అంటే పెద్ద పెద్ద వరల కప్ అంత సైజు కాదు. చిన్న కప్పు. ఓకేనా? చిన్న కప్పులో సగం వైట్ రైస్ ఉండాలి. వైట్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ ఏదైనా మీ ఇష్టం. వైట్ రైస్ తీసుకోండి. ఆ కప్పు ఫుల్ కర్రీ ఉండాలి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారు రైస్, అదే కప్పుతో హాఫ్ కప్ రైస్ తీసుకుంటే ఫుల్ కప్పు ఏది మన కర్రీ తీసుకోవాలి. కర్రీలంటే ఏం తీసుకోకూడదు. ఓన్లీ వెజిటబుల్ కర్రీ ఆర్ చికెన్ కర్రీ ఇయన్నీ వద్దు. వెజిటబుల్ కర్రీ తీసుకోండి. వెజిటబుల్ కర్రీ పులుసు కూరలు లెక్క ఉండాలి. బెండకాయ పులుసని, సొరకాయ పులుసని, సొరకాయ దప్పలు అని, ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కువగా. ఓకేనా? సారీ, వెజిటబుల్స్. ఈ టైప్ ఆఫ్ పులుసు కూరలు ఎక్కువ తీసుకోండి. బెండకాయ పులుసని, దొండకాయ పులుసని, వంకాయ టమాటా పులుసని ఈ టైప్ ఆఫ్ పులుసు కూరలు ఎక్కువ పెట్టుకోండి. అండ్ తర్వాత ఒక క్యారెట్ తీసుకోండి, ఒక కీరా తీసుకోండి, ఒక చిన్న టమాటో తీసుకోండి. ఓకేనా? ఇలా ఇయన్నీ అయి కొంచెం, అయి కొంచెం, అయి కొంచెం ఇలా ఇగ మొత్తం బ్యాలెన్స్‌డ్ డైట్‌లోకి వచ్చేసిద్ది. ఇయన్నీ మనం బ్యాలెన్స్ డైట్ చేసుకున్న తర్వాత ఇంక డిన్నర్ టైమ్. డిన్నర్ టైమ్ వచ్చేసరికి మార్నింగ్ ఏం తిన్నారు? ఫ్రూట్స్ తిన్నారు. అండ్ డిన్నర్‌లో గూడా అయ్యే ఫ్రూట్స్ తినండి. ఆకలి వేస్తే ఫ్రూట్స్ తినండి. ఆకలి వేయలేదా గమ్మున కూర్చోండి. నోటికి తాళం వేసి ఇలా పిన్ డ్రాప్ సైలెంట్‌గా ఉండండి. ఓకేనా? ఇంకా థర్డ్ డే. ఓకేనా? ఇప్పుడు మీరు నార్మల్ డైట్‌కొచ్చేస్తున్నారు. థర్డ్ డే వచ్చేసరికి మార్నింగ్ పూట రోజు మనం 4 ఇడ్లీ తింటాం. 4 ఇడ్లీ తినేవాడు 2 ఇడ్లీ తినాలి. సరిపెట్టుకోవాలి. ఓకేనా? అలా కాదని చెప్పి నేను బజ్జీలు తింటాను, లేదంటే పూరీలు తింటాను, గాడిద గుడ్డు తింటాను, అయి తింటాను, ఇయి తింటాను అంటే మాత్రం కుదరదు. అయ్యి తినొచ్చు. ఎప్పుడు? వీక్లీ వన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మండే టు సాటర్‌డే మీరు డైట్‌లో ఉన్నారు. ఓకేనా? సండే మీకు ఇష్టమైన ఫుడ్. టిఫిన్ చేయాలనిపిస్తుందా? ఓకే. ఉదయం పూట మంచిగా టిఫిన్ మీకు కడుపు నిండా టిఫిన్ చేయండి. ఓకేనా? మధ్యాహ్నం ఆల్రెడీ నేను చెప్పాగా మీకు డైటు. ఒక కప్ రైసు, హాఫ్ హాఫ్ కప్ రైసు, ఫుల్ కప్ కర్రీ,
మొత్తం ఒక క్యారెట్, ఒక కీర, ఒక టమాటో ఇవి తీసుకోండి. నైట్ మళ్ళీ ఫ్రూట్స్. మీకు ఏదైతే టిఫిన్ చేయాలనిపిస్తుందో ఒక ఆదివారం పూట పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం నుంచి శనివారం పెట్టుకుంటేనే డైట్ 6 డేస్ డైట్ చేసి 7th డే మాత్రం మీరు చీట్ మీల్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రేక్‌ఫాస్ట్‌లో మీకు నచ్చిన ఫుడ్ అది బజ్జీ అయినా అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. బ్రేక్‌ఫాస్ట్‌లో మీకు నచ్చిన ఫుడ్ తీసుకుంటారు. ఆ తర్వాత లంచ్‌లో కామన్ అండ్ డిన్నర్‌లో మన ఫ్రూట్స్ కామన్. చెప్పాను కదా! ఇన్ కేస్ మీకు చికెన్ బిర్యానీ తినాలనిపించింది. మీరు చికెన్ బిర్యానీ తీసుకోండి. చికెన్ బిర్యానీ ఎప్పుడు తీసుకుంటారు? మధ్యాహ్నం పూట కాబట్టి మధ్యాహ్నం పూట తీసుకోండి. మార్నింగ్ పూట ఫ్రూట్స్, మధ్యాహ్నం పూట బిర్యానీ, నైట్ పూట ఫ్రూట్స్. ఓకేనా? ఈ ఈ రకంగా. లేదు మార్నింగ్ పూట ఫ్రూట్స్ తీసుకొని చీట్ మీల్ మళ్ళీ డిన్నర్ చీట్ మీల్ చేయాలి కదా! దానికి ఒక ఉపాయం ఉంది. మార్నింగ్ పూట ఫ్రూట్స్, మధ్యాహ్నం పూట ఇలాగా ఏంటిది నార్మల్ మీల్ చెప్పా కదా ఇందాకడ. ఆ మీల్ తీసుకొని డిన్నర్‌లో మీకేమన్నా బటర్ నాన్స్ గాని, లేకపోతే ఏదైనా ఐస్ క్రీమ్ గాని, ఇలా మీకు నైట్ పూట తినాలనిపిస్తే ఇవి చీట్ మీల్ మీరు నైట్ పూట పెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా మనం వీక్లీ వన్స్ చీట్ మీల్ పెట్టుకోవాలి కానీ చీట్ డే పెట్టుకోకూడదు. ఇది చీట్ చీట్ అనమాట. సో, మనం థర్డ్ డే నుంచి మార్నింగ్ పూట ఇడ్లీ తినాలనుకునే 2 ఇడ్లీ మాత్రం ఓకే. ఉప్మా తినాలనుకుంటే కొంచెం ఉప్మా. కానీ కర్రీ ఎక్కువుండాలి. ఈ రకంగా మనం టిఫిన్ చేసుకోవచ్చనమాట. అండ్ తర్వాతొచ్చేసరికి మొలకలుంటాయి కదా! పెసలు నానబెట్టి కొంచెం ఏదైనా గుడ్డ ముక్కలో కట్టేస్తే తెల్లాసరికి మొలకలొస్తాయి కదా! ఆ మొలకలు వచ్చిన దాన్ని మనం కొంచెం ఏమంటారు అల్లం ముక్క, కొంచెం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఏసుకొని కొంచెం మిక్సీలో గ్రైండ్ చేస్తే కొంచెం వాటర్ పోసి మిక్సీలో గ్రైండ్ చేస్తే అది కొంచెం పిండిలాగా అయిపోతది కదా! ఆ పిండిని మనం నాన్ స్టిక్ పెనం మీదో ఏ పెనం మీదో దోసేసుకునే పెనం మీద మనం దోసలో ఏసుకొని అది తీసుకోవచ్చనమాట. దాంట్లోకి మన చట్నీ సరిపోతుంది. మన డైట్‌లో చట్నీ ఇచ్చాక కోకోనట్ చట్నీ, ఆ కోకోనట్ చట్నీ ఏసుకోండి. లేదంటే టొమాటో చట్నీ అలా ఏసుకోనమాట. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోండి. మధ్యాహ్నం పూట మీల్ కంపల్సరీ కాబట్టి పోర్షన్ తెలుసు కదా! క్యారెట్, కీర, టొమాటో, హాఫ్ కప్ రైస్, ఫుల్ కప్ కర్రీ. నైట్ పూట వచ్చేసరికి ఫ్రూట్స్. ఈ విధంగా మనం కంప్లీట్‌గా ఒక మీల్ ఫ్రూట్స్ ఉండాలి. ఒక మీల్ ఫ్రూట్స్ అయినా పర్లేదు, 2 ఇడ్లీ అయినా పర్లేదు. ఇంకొక మీల్ వచ్చేసరికి రైస్ ఉండాలి. ఈ విధంగా మన డైట్ అనేది మనం ఆపుకోవచ్చనమాట. సో, అంటే డైట్ ఆపేసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ విధంగా మనం ఫాలో అవ్వాలి. అదే వెయిట్‌ని మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. ఒక కేజీ కూడా పెరగమనమాట. ఇక మన థర్డ్ పాయింట్ వచ్చేసరికి మన డైట్ సడెన్‌గా ఆపితే ఏమవుతుంది? మన డైట్ సడెన్‌గా ఆపితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు 150 కేజీలున్నాను నేను. నేను ఒక్కసారిగా 15 కేజీలు తగ్గాను. వెంటనే నేను చీట్ చేస్తాను. ఆ ఒకరోజు చీట్ చేసి, రెండో రోజు ఫ్రూట్స్ తిని, మూడో రోజు తింటే మహా అయితే ఒక పావు కిలోలు పెరగొచ్చు. మళ్ళీ తగ్గిపోతాను. అదే నేను సడెన్‌గా ఆపేసి నాకు ఉదయం పూట టిఫిన్ బజ్జీలు గాని ఇయన్నీ ఇష్టం బాగా. అయన్నీ ఫుల్లుగా తినేస్తా. మధ్యాహ్నం పూట బిర్యానీ గుద్దేస్తా. నైట్ పూట బిర్యానీ గుద్దేస్తా. ఇలా నేను సడెన్‌గా ఆపితే ఏమవుతది? వన్ డే ఆపితే నో ప్రాబ్లమ్ మళ్ళీ ఎలా చేస్తాం కాబట్టి. అదే మళ్ళీ లాంగ్ పీరియడ్ అలాగే చేస్తే ఏమవుతదో తెలుసా? మళ్ళీ మీ వెయిట్ అనేది కంపల్సరీ పెరిగిపోతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక బాల్ ఉంది. ఒక బాల్ తీసుకొని ఇలా కొడితే స్పీడ్‌గా మళ్ళీ అంతే స్పీడ్‌గా మన మొహానికొచ్చి కొట్టిద్ది. లేదా మన మొహమే దాటి వెనక్కెళ్ళిపోతది. అదే బంతిని స్లోగా వేస్తే ఆ బాల్ అక్కడే ఉంటది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనం స్పీడ్‌గా తగ్గాం కాబట్టి స్లోగా ఆపితే మనం పెరగము. ఫాస్ట్‌గా ఆపితే ఫాస్ట్‌గా పెరుగుతాము. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఏదన్నా గాని శాశ్వతం కాదు. ఓకేనా? మనమే శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు. మన మైండ్ కంట్రోలే మనకి శ్రీరామ రక్ష అన్నట్టుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఈ రకంగా స్పీడ్‌గా ఆపితే స్పీడ్‌గా తగ్గినాక స్పీడ్‌గా క్రాష్ డైట్ చేస్తే ఈ విధంగా మనం వెయిట్ అనేది పెరుగుతాం. స్లోగా ఇందాక చెప్పాక పాయింట్‌లో స్లోగా మనం కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ ఉంటే అదే వెయిట్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. మళ్ళీ మన డైట్ ఫాలో అయిపోవచ్చు. మళ్ళీ మీ టార్గెట్ మీరు ఫినిష్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇంక తర్వాతొచ్చేసరికి ఫోర్త్ పాయింట్. మన డైట్ స్లోగా ఆపితే ఏమవుతుంది? ఇందాక నేను చెప్పాక పాయింట్. మన డైట్ ఎప్పుడైనా గాని స్లోగా ఆపితే దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చనమాట. మనం మెయింటైన్ చేసుకొని మనం అక్కడ సస్టైన్‌గా ఎళ్ళిపోవచ్చు. ఏమన్నా అలా ఒక నెల రోజులు స్లోగా మెయింటైన్ చేసుకొని మీరు ఒక కేజీ కూడా పెరగరు. ఒక కేజీ పెరిగారనుకోండి ఎంచక్కా ఒక వారం రోజులు డైట్ చేయండి. ఒక కేజీ తగ్గండి. మళ్ళీ నార్మల్ డైట్‌లోకి వచ్చేసేయండి సింపుల్. నేను ఇదే డైట్ జీవితకాలం వాడమని చెప్పట్లేదు నేను. మీ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు చెప్పమని చెప్తున్నా. మీ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు వాడమని చెప్తున్నా. ఈ విధంగా మీరు వాడుకోండి. ఓకేనా? స్లోగా ఆపండి. రిజల్ట్ అనేది ఫాస్ట్‌గా వచ్చినప్పుడు స్లోగా ఆపండి. మళ్ళీ ఏమన్నా స్లోగా పెరిగితే మళ్ళీ ఫాస్ట్‌గా తగ్గండి. ఇదనమాట. తర్వాతొచ్చేసరికి లాస్ట్ పాయింట్. వెయిట్ పెరగకుండా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? ఇదనమాట లాస్ట్ పాయింట్. వెయిట్ పెరగకుండా మెయింటైన్ చేయాలి అంటే ఇందాక నేను చెప్పా కదా! మార్నింగ్ పూట ఫస్ట్ డే ఫ్రూట్స్, మధ్యాహ్నం హాఫ్ కప్ రైస్, కర్రీ ఈ టైప్ ఆఫ్ డిన్నర్‌లో వచ్చేసరికి ఫ్రూట్స్. తర్వాత సెకండ్ డే కంప్లీట్ మళ్ళీ సేమ్ పోర్షన్ డైలీ అదే పెట్టుకోవాలనమాట. అండ్ మీకేమన్నా చీట్ చేయాలనిపిస్తే ఒక ఆదివారం పూట పెట్టుకోండి.
ఈ రకంగా అయితే మనం చేసుకోండి. ఆల్రెడీ నేను ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ ముందే ఉన్న 1 ఆర్ 2 పాయింట్స్‌లోనే మీకు చెప్పేసినట్టున్నాను. సారీ దానికి. సో, పాయింట్ అయితే ఇదనమాట. సో, మనకైతే 30 డేస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే నాకిష్టం బిర్యానీ అయితే నాకిష్టం. నేనైతే చక్కగా మంచిగా మధ్యాహ్నం పూట బిర్యానీ తింటా. మార్నింగ్ పూట ఫ్రూట్స్ తీసుకుంటా. నైట్ కూడా ఫ్రూట్స్ తీసుకుంటా. సెకండ్ డే కంప్లీట్‌గా ఫ్రూట్స్ తీసుకుంటాను. మళ్ళీ నేను డైట్‌లోకైతే వచ్చేస్తాను. ఓకేనా? ఇన్ కేస్ లేదు మేము ఈ డైట్ మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. మేము బిర్యానీ తినకూడదనుకుంటున్నాము. మాకు కొంచెం అయినా పర్లేదు మేము తగ్గాలి. మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నామంటే హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు సెకండ్ మంత్ కూడా. అండ్ హ్యాపీగా మీ వెయిట్ లాస్ అయ్యేంత వరకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనం డైట్ ఫాలో అవ్వండి. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మొత్తం వ్యూస్ మొత్తం వస్తున్నాయి గానీ సబ్స్క్రైబ్ అయితే పెరగట్లేదు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. మీకు ఏ డౌట్ వచ్చినా గానీ కామెంట్‌లో పెడితే నేను ఆ కామెంట్ తగ్గట్టు నేను వీడియో చేస్తాను కంపల్సరీ. ఆల్రెడీ నాకు చాలా మంది పెట్టారు కామెంట్స్. ఆ డౌట్స్ మీద నేను అక్కడ వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను. ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను మీకు వీడియో కూడా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 150 కేజీలు ఇంకొక టాపిక్ చెప్తాను మీకు. 150 కేజీలు ఉన్నవాడు స్టార్టింగ్ స్పీడ్ తగ్గుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 60 కేజీలు ఉన్నవాడు ఒక 1 మంత్‌లో 5 కిలోలు తగ్గొచ్చు. సెకండ్ మంత్‌లో 5 కిలోలు తగ్గొచ్చు. అలా మీ 10 కేజీస్ టార్గెట్ 1 ఆర్ 2 మంత్స్‌లో తగ్గిపోతారు. ఏది సన్నగా ఉన్న వాళ్ళకి. లావుగా ఉన్న వాళ్ళకి 10 రోజులు చాలు ఆ 10 కేజీలు తగ్గడానికి. సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం టైం పట్టిద్దనమాట. ఓకేనా? ఈ రకంగా మన డైట్ అనేది హ్యాపీగా ఫాలో అవుదాం. నేను ఫాలో అవుతున్నాను. నాతో పాటు మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ 5 టాపిక్స్ అయితే అయిపోయినాయనమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకొకటి ఇస్తాను. వీడియో ఇప్పటిదాకా చూసినందుకు చాలా థాంక్స్ అండి. అండ్ మన నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేయమని చెప్తున్నాను. ఎందుకు ఫాలో అయ్యి మెసేజ్ చేయమంటున్నానంటే కొంతమంది మన యూట్యూబ్‌లో కామెంట్స్ ఉంటాయి గదా! కామెంట్స్ కొంతమంది టైప్ చేసి పెట్టలేరనమాట. అందరూ పబ్లిక్ అందరికి కనపడతాయని. అండ్ కొంతమంది లేడీస్ అయినా కావచ్చు, కొంతమంది షైగా ఉంటారు. జెంట్స్ అయినా కావచ్చు. అండ్ వాళ్ళ పర్సనల్ అనేవి కొన్ని ఉంటాయి కాబట్టి అయి డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో అందరూ చూస్తారు కాబట్టి అవి వెళ్తే కొంతమంది మెన్షన్ చేయలేరు కామెంట్ చేయడం. సో, వాళ్ళ కోసమని చెప్పి నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అదేంటంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఒకసారి ఓపెన్ చేసి ఫాలో కొట్టి నా కింద ఒకసారి అయితే మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ నీకు కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? అండ్ ఇలాగే నాకు చాలామంది యూట్యూబ్ చూసి ఇన్‌స్టాగ్రామ్‌లోకొచ్చి నాకు మెసేజ్ అయితే చేస్తున్నారనమాట. నేను వాళ్ళందరికి రిప్లై అయితే ఇస్తున్నాను. దాంట్లో కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు నా ఇన్‌స్టాగ్రామ్‌ని. అండ్ మీకు కూడా ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఏమైనా డౌట్స్ కానీ పర్సనల్ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయితే చేయండి. ఫాలో కొట్టి దానికైతే నేనైతే రిప్లై అయితే ఇస్తాననమాట. సో, ఫ్రెండ్స్ వీడియో ఇప్పటిదాకా చూసారు అంటే డెఫినిట్‌గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అది నెగెటివ్ కామెంట్ అయినా పర్లేదు. ఓకే. ముందు కామెంట్ చేయండి. ఏదైనా చేయండి. లైక్ కూడా చేయండి. సో, జై హింద్. నమస్తే.